జై శ్రీకృష్ణ. తమ పనులను చేసుకుంటూనే ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించవచ్చని అర్జునునికి శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నారు. 17వ శ్లోకము. యస్త్వాత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఏ మనిషి అయితే తన ఆత్మలోనే తాను తృప్తి చెందుతూ ఆనందంగా ఉంటాడో అతను ఎలాంటి పనిని కర్మను చేయాల్సిన అవసరం లేదు అని భావం. 18వ శ్లోకము. నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. ఆత్మానుభూతిని పొందిన మనిషి ఈ లోకంలో కర్మలను ఆచరించినా లేదా వాటిని చేయకున్నా కానీ వాటితో అతనికి ఏ ప్రయోజనమూ లేదు. అలాగే ఏదైనా అవసరం కోసమైనా సరే వేరే జీవులపై అతను ఆధారపడడు అని భావం. 19వ శ్లోకం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అందుకే నీ కర్తవ్యం ప్రకారం చేసే పనులలో ఎటువంటి అనుబంధం లేకుండా ఎప్పుడూ బాగా శ్రద్ధగా ఆచరించాలి. ఎందుకంటే అలా అనుబంధం లేకుండా తన కర్తవ్యాలను కర్మలను చేసే వ్యక్తి ఖచ్చితంగా పరమాత్మని పొందుతాడు అని భావం. 20వ శ్లోకం. కర్మణైవ హి సంసిద్ధి మాస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. భావం. జనక మహారాజు మరియు ఇతరులు కూడా తమ తమ కర్మలను నిర్వహిస్తూనే పరిపూర్ణ సిద్ధిని పొందారు. కాబట్టి లోక సంక్షేమం కోసం నీవు తప్పకుండా నీ కర్మలను చేయాలి అని భావం. నేను శరీరాన్ని కాదు ఆత్మను అన్న అనుభూతిని పొందిన మనిషి ఎలాంటి సృష్టి చక్రానికి అనుకూలంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు కర్మలను చేసినా చేయకపోయినా ఒకటే. కానీ కర్మబంధంలో చిక్కుకున్న మనిషి తప్పకుండా తన కర్మలను చేయాలి. ఎలా అంటే వాటితో అనుబంధం లేకుండా నీ కర్తవ్యాలను ఆచరించాలి. నీ బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక సాధనను నీవు చేయవచ్చు. ఎప్పుడైతే ఈ స్థితికి చేరుకుంటావో అప్పుడు మోక్షాన్ని పొంది భగవంతుణ్ణి చేరుకుంటావు. మోక్షాన్ని పొందడం అంటే అన్ని కర్మల నుండి విడుదల పొందడమే కదా. జై శ్రీకృష్ణ.